దీంట్లో మనం బెల్లం పాకం చక్కెర వేసుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. మూత తీసి చూసాక ఇలా తయారైంది. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ ఎక్కువ దంచాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలా ఫస్ట్? తర్వాత కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసుకుందాం. తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కూడా వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం రెడీ అయిపోయినట్లే కొబ్బరి, ఇలాచీ, నెయ్యి, చక్కెర, బెల్లం పాకం మొత్తం వేసుకున్నాం. కొద్దిసేపు కలిపినాక మూత పెట్టేసుకున్నాం.